జర్మనీలో దారుణం జరిగింది. 10 మంది పేషెంట్లను ఓ నర్సు చంపేశాడు. నైట్ షిఫ్టులు వేస్తుండడంతో ఒత్తిడి పెరిగి రాత్రి టైంలో నిద్ర మానుకొని పేషెంట్లను చూసుకునే ఓపిక లేక వాళ్లకు హై డోస్ ఇంజెక్షన్లు ఇచ్చి మరీ చంపేశాడు. మొత్తం 27 మందికి హై డోస్ ఇంజెక్షన్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అదృష్టవశాత్తు 17 మంది బయటపడ్డారు. విచారణలో ఆ నర్స్ నేరాన్ని అంగీకరించాడు. జీవిత ఖైదు విధించింది అక్కడి న్యాయస్థానం. గతంలోనూ జర్మనీలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. ఏకంగా 85 మంది ఇదే పద్ధతిలో చంపిన నిల్స్ హెగెల్ అనే మరో నర్సు కూడా శిక్ష పడింది. తాజాగా ఇప్పుడు అలాంటి ఘటన ఒకటి జర్మనీలో చోటు చేసుకుంది. తాజా ఘటనతో ఒక్కసారిగా జర్మనీ వాసులే కాదు ప్రపంచమంతా కూడా ఉలిక్కి పడుతుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పని ఒత్తిడికి సంబంధించి మరొకసారి ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే ఈసారి ఏకంగా ప్రాణాలు చంపేయడం ఏంటి, పని ఒత్తిడి పెరిగితే కనుక ఉద్యోగం మానేయాలి కానీ మరీ తెగించి ప్రాణాలు తీయాలంటూ కూడా చాలామంది చర్చించుకుంటున్న పరిస్థితి. నైట్ షిఫ్ట్లు వేస్తుండడంతో ఈ ఒత్తిడి పెరిగినట్టుగా రాత్రి టైంలో నిద్ర మానుకొని పేషెంట్లను చూసుకునే ఓపిక లేక వాళ్ళకి హై డోస్ మందులిచ్చి చంపాడు ఈ దుర్మార్గుడు. ఈ దారుణమైన ఘటన ఇది జర్మనీలో చోటు చేసుకుంది. ఈ షాకింగ్ ఘటనలో ఒకరికి జీవిత ఖైదు పడింది. రాత్రిపూట తన పని భారాన్ని తగ్గించుకునేందుకు నర్సుగా పనిచేస్తున్న వ్యక్తి ఏకంగా 10 మంది పేషెంట్లను హత్య చేయడంతో పాటు మరొక 17 మందిని చంపేందుకు, అంటే మొత్తం 27 మందిని చంపేందుకు ప్రయత్నించినట్లుగా దర్యాప్తులో తేలింది. ఈ దారుణం డిసెంబర్ 23, 2023 నుంచి మే 2024 మధ్యకాలంలో పశ్చిమ జర్మనీలోని ఫియర్సెల్ ఆసుపత్రిలో జరిగింది. 44 ఏళ్ల ఈ నర్సు ఎక్కువగా వృద్ధులు అలాగే నయం కాని వ్యాధులతో బాధపడే వారికి మత్తు మందులను, మార్ఫిన్, మిడాజోలం ఇలాంటి మందులను అధిక మోతాదులో ఇంజెక్ట్ చేసినట్లుగా ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. రాత్రంతా వారిని చూసుకోవాల్సిన పని లేకుండా ఉండడానికి ఈ దారుణానికి పాల్పడ్డట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఎక్కువ కేర్ అవసరమైన పేషెంట్ల విషయంలో ఈ నర్సు విసుగు చెంది తనను తాను ఒక మరణానికి యజమానిగా భావించాడని ప్రాసిక్యూటర్లు కోర్టుకు చెప్పారు. ఈ చర్యలు అతనిలో ప్రత్యేకమైన నేర తీవ్రతను ప్రదర్శించాయని కూడా కోర్టు చెప్తోంది. అందుకే 15 సంవత్సరాల తర్వాత ముందస్తుగా విడుదల కావడానికి వీలు లేకుండా జీవిత ఖైదు విధించింది అక్కడి న్యాయస్థానం. ఈ నర్సు 2020 నుంచి ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అతని షిఫ్టులో ఎక్కువ మంది రోగులు ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంపై సహచర సిబ్బంది, డాక్టర్లకు అనుమానం రావడంతో విషయం కోర్టు దాకా వెళ్ళింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంతమంది రోగులు ఇలానే చనిపోయారని తెలుసుకోవడానికి వారి మృతదేహాలను వెలికితీసి దర్యాప్తు చేస్తున్నారు. అదనంగా మరిన్ని కేసులు నమోదైతే నర్సు మరిన్ని విచారణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ దారుణ ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. పని భారం తగ్గించుకోవడానికి 10 మంది రోగులను చంపేశాడు. చాలా దారుణమైన ఘటన. ఒక పవిత్రమైన వైద్య వృత్తికే కలంకం తెచ్చే ఘటన ఇది జర్మనీలో చోటు చేసుకుంది. దీంతో ఈ కేసులో న్యాయస్థానం అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఒక పురుష నర్సు, నిందితుడైన ఈ పురుష నర్సు 44 సంవత్సరాలు ఉంటాడు. 2023 డిసెంబర్ నుంచి 2024 మే నెల మధ్యలో ఈ హత్యలకు పాల్పడ్డాడు. నైట్ షిఫ్ట్లో ప్రధానంగా వృద్ధులను టార్గెట్ చేశాడు. వృద్ధులు అలాగే ఎక్కువ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, అంటే నయం కాని జబ్బులు, దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళు, ఎక్కువగా ఎవరికైతే కేరింగ్ తీసుకోవాలో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళకు సేవ చేయడం, వాళ్ళకు సర్వీస్ చేయడం కష్టంగా భావించి ఆ పని భారాన్ని తగ్గించుకోవాలనే దురుద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తుంది. ఇక నిందితులు ఎక్కువగా ఈ పాలియేటివ్ కేర్ వార్డులో ఉన్న రోగులకు మార్ఫిన్ అలాగే ఇతర శక్తివంతమైన మత్తు మందులు అధిక మోతాదులో ఇచ్చి చంపేశారని కూడా ప్రాసిక్యూటర్ చెప్తున్నారు. ఇతను 10 మందిని హత్య చేయడంతో పాటు మరొక 27 మందిని కూడా హత్య చేసేందుకు ప్రయత్నించినట్టుగా కోర్టు నిర్ధారించింది. ఆచన్ కోర్టు ఈ నేరాన్ని అత్యంత తీవ్రమైనదిగా పేర్కొంది. దీనివల్ల నిందితుడికి జర్మన్ చట్టాల ప్రకారం కనీసం 15 సంవత్సరాలు శిక్ష పూర్తయిన తర్వాత కూడా విడుదలయ్యే ఛాన్స్ లేదంటూ దాదాపు కోర్టు చెప్తోంది. ఈ కేసు 1999 నుంచి 2005 మధ్య 85 మంది రోగులను హతమార్చిన మాజీ నర్స్ నీల్స్ హోగెల్ కేసును గుర్తు చేస్తోంది. ఆధునిక జర్మనీ చరిత్రలో హోగెల్ అత్యంత ఘోరమైన సీరియల్ కిల్లర్గా పేరుంది. అలాంటి కిల్లరే ఇప్పుడు మరొకడు బయటపడ్డాడు. చాలా దారుణమైన ఘటన ఇది. జర్మనీలో చోటు చేసుకున్న అత్యంత దారుణమైన ఘటనతో ఒకసారిగా ప్రపంచమే ఉలిక్కిపడింది. ఇక
ఎవరికైనా సరే విపరీతమైన పని ఒత్తిడి అనేది ఆందోళనకు దారితీస్తుందనేది వాస్తవం. అది ఇంకా అధికమైతే ఒక రకంగా అది మానసిక రుగ్మతలకు కారణమవుతుంది. అటువంటి సమయంలో ఒత్తిడి బాధితులు తమ మనసుపై అదుపును కోల్పోతారు. అప్పుడు విపరీత పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది. సరిగ్గా అటువంటిదే ఇప్పుడు జర్మనీలోని ఈ మేల్ నర్స్ విషయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ ఆ వ్యక్తికి 44 ఏళ్ళని చెప్తున్నారు. ఒక మేల్ నర్స్. వాడు చేసిన దారుణాలకు కోర్టు జీవితాంతం విడుదల కాకుండా శిక్ష వేసింది. 10 మంది రోగులను చంపాడు, మరొక 27 మందిని టార్గెట్ చేశాడు. ఇవన్నీ ఈ ఘాతకాలన్నీ కూడా రుజువైనాయి. పాలియేటివ్ కేర్కు నర్సుగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి జీవిత ఖైదు పడింది. పేరైతే వెల్లడించలేదు, కానీ రాత్రి షిఫ్ట్లో పనిచేసేవాడని తన ఆ ఒత్తిడిని, ఆ బర్డెన్ తగ్గించుకునేందుకు తన అబ్జర్వేషన్లో ఉన్న వృద్ధ రోగులకు మార్ఫిన్ లాంటి మత్తు మందులను ఇంజెక్ట్ చేశాడు. నేరం రుజువైంది కాబట్టి అతను దోషిగా తేలాడు. ఇవన్నీ కూడా 2023 డిసెంబర్ 2024 మధ్యలో ఒక ఏడాదిలో 10 మందిని చంపేశాడు. చూడండి ఎంత దారుణమో. ఇది పశ్చిమ జర్మనీలో, వెస్ట్ జర్మనీలోని ఫుర్సెలెన్ పట్టణంలో ఒక ఆసుపత్రిలో జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్సు ప్రతిరోజు అవసరమయ్యే ఏదైతే రౌండ్స్ ఉంటాయో వాటికి ఆ సందర్శన ఉంటుందో ఆ రోగుల విషయంలో సానుభూతి ఎక్కడ చూపాలంటే తెలుస్తుంది. ఆ బాధితుల జీవితానికి మరణానికి ఒక యజమానిగా ప్రవర్తించినట్టుగా ప్రాసిక్యూటర్లు ఆ కోర్టుకు తెలిపారు. ఇక ఇప్పటి వరకు గుర్తించిన వాటికన్నా అధికంగానే ఉండొచ్చు అని ప్రాసిక్యూటర్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని మృతదేహాలను వెలికితీసి పరీక్షలకు పంపించబోతున్నారు. అలాగే దోషిని విచారించే అవకాశం కూడా కనిపిస్తోంది. చాలా దారుణమైన ఘటన ఇది. ఇలాంటి ఘటనతో ఒక్కసారిగా ప్రపంచమంతా కూడా నివ్వెరపోతున్న పరిస్థితి. ఇలాంటి ఘటనలు చాలా దారుణమైన ఘటనలుగా చెప్తున్నారు. అచెన్ కోర్టు, జర్మనీలోని అచెన్ కోర్టు ప్రస్తుతం వీడికి జీవితకాల శిక్ష విధించింది. జీవితంలో ఎప్పుడు బయట రాకుండా. నిజంగా ఇది వైద్య వృత్తికి కలంకం తెచ్చే ఘటన ఇది. గతంలో కూడా నీల్స్ హేగెన్ అనే ఒక నర్స్ గురించి చెప్పాము. వాడు ఇంతకంటే ఎక్కువ మందిని 1995 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో 2005 వరకు 85 మందిని చంపాడంట. అలాగే 2024 జనవరిలో కూడా అమెరికాలోని ఓరెగాన్లో కూడా ఇలాంటిది ఒకటి బయటపడింది. కానీ అక్కడ ఆ ఓరెగాన్లో పెయిన్ కిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అందులోంచి మందు తీసి దొంగతనం చేసి అందులో ట్యాప్ వాటర్ ఎక్కించి అది ఇంజెక్ట్ చేశారు ఒక నర్స్, ఒక లేడీ నర్స్ ఓరెగాన్లో. దాంతో ఏం జరిగిందంటే అప్పుడు దాదాపుగా 10 మంది వరకు కూడా చనిపోయారు. సో అలా ఒక ఇన్సిడెంట్ అది అమెరికాలో. తర్వాత మళ్ళీ పెన్సిల్వేనియాలో కూడా అంతకుముందు ఒకసారి జరిగింది 2023లో. పెన్సిల్వేనియాలో ఇన్సులిన్ ఓవర్ డోస్ ఇచ్చి సైకో ఒక లేడీ నర్స్, అక్కడ ఇది దొంగతనం అయితే తర్వాత అది ఒక సైకిక్ ప్రాబ్లం అనమాట. అదొక మానసిక రోగి. 17 మందిని ఓవర్ డోస్ ఇన్సులిన్ ఇచ్చింది, అక్కడ చంపారు. సో నిజంగా పాశ్చాత్య దేశాల్లో చాలా దారుణం. అధిక ఒత్తిడి, పని భారం పెరిగితే వాళ్ళ మానసిక స్థితులు మానసిక రోగులుగా ఎలా తయారవుతారు, తద్వారా ఎంత క్రిమినల్స్గా మారిపోతారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ 2 ఘటనలు, యుఎస్లో జరిగిన 2 ఘటనలు, అలాగే జర్మనీలో జరిగిన పాత ఘటన ఇప్పుడు ఇవన్నీ కూడా గుర్తు చేస్తున్నాయి. తాజాగా జరిగిన ఈ ఘటన మొన్నే రుజువైంది. దీంతో వాడికి జీవితకాల శిక్ష పడింది. ఇవన్నీ కూడా 2023-24 మధ్యలో ఏడాదిలో 10 మందిని చంపాడు, మరొక 27 మందిని టార్గెట్ చేశాడు. కానీ వాళ్ళంతా కూడా అదృష్టవశాత్తు బయటపడ్డాడు. ఇవన్నీ కూడా హై డోస్ ఇంజెక్షన్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పని భారం తగ్గించుకోవడానికి ఇంతటి దుర్మార్గాన్ని కొడిగట్టాడు. పని భారం ఉంటే జర్మనీలో కాదు, భారత్లో కాదు, ఇక్కడి నుంచి సరే పని భారం ఉంటే ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉద్యోగం వదిలేసి, అందుకే భారత్ను ఎందుకు పొగుడుతారంటే ఒత్తిడి ఉంటే మనం యోగా చేయమంటాం, లేదా ఈ ఒత్తిళ్ళు ఇవన్నీ ఉంటే కనుక మనం యోగా బెస్ట్ అంటాం. అందుకే ధ్యానం చేయమంటాం. మన భారతదేశం అందుకే చాలామంది ఫాలో అవుతారు ఒత్తిళ్ళు ఉంటే కనుక. లేదంటే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటాం. అందుకే భారతదేశం వైపు విదేశీయులు చూస్తారు. అక్కడ వేల కోట్ల ఆస్తులున్న అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి సన్యాసం తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? ఈ ఒత్తిళ్ళు ఆ జీవితాలు నచ్చక. సో ఇది పరిస్థితి. సో అందుకే మనసును అదుపులో ఉంచుకోవడానికి మానసిక వ్యాయామం లాంటి చేయాల్సిన అవసరాన్ని నిపుణులు కూడా చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ప్రపంచమంతా నివ్వెరపోతుంది. నిజంగా ఇది వైద్య వృత్తికి కలంకం తెచ్చే ఈ ఘటన. చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు ఈ మేల్ నర్స్. ఈ ఘటనపై ప్రస్తుతం అక్కడ కోర్టు దర్యాప్తు చేసింది, వాడికి జీవితకాల శిక్ష విధించింది.